సరే మీ దగ్గరికి అశోక్ గారు ఒక్కసారి కేరళకు వద్దాం. అంటే సరే మీరు గెలిచింది ఎలాగూ ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇంప్రూవ్మెంట్కి బీజేపీని మించిన ఇది లేదు. కన్సిస్టెంట్గా ఒక గ్రోత్ ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆ కారణంగానే మీరు పెరుగుతూ ఉన్నారు. కానీ కేరళలో కూడా చాలా గట్టి ప్రయత్నం చేశారు. ప్రధాని అయితే 5 రాష్ట్రాలు గెలుస్తున్నామని చెప్పేశారు ఆయన. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అని కూడా. కేరళలో ఐ థింక్ 2 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు కనపడుతుంది. 2-3 స్థానాలు, ఐ థింక్ 2 స్థానాలు అనుకుంటా. అవి కూడా నిలబడితే లేదు. అక్కడ యూడిఎఫ్ ఊహించిన దానికంటే ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరగా 140 సీట్స్ ఉన్నాయి అక్కడ. ఎల్డిఎఫ్ 40 లోపు 40 దగ్గర ఫిక్స్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. బీజేపీ ఈవెన్ మీరు ఒక కేంద్ర మంత్రిని పెట్టుకున్నారు. ఆశ్చర్యంగా మొన్న తిరువనంతపురం త్రివేంద్రం కార్పొరేషన్ గెలిచారు. బట్ అసెంబ్లీకి వచ్చేసరికి మీకు ఓటు టర్న్ అవుతున్న పరిస్థితి పెద్దగా కనపట్ల. ఓటు షేర్ ఎంత పెరుగుద్దో తెలియదు కానీ సార్ 15 సంవత్సరాల పూర్వము మేము పశ్చిమ బెంగాల్లో కూడా సేమ్ కేరళ ఎక్కనే అంటున్నాం. అంటే బీజేపీ ఎక్కడ ఉంది అని. మేము 10 years కింద కూడా మాకు ఉన్నాయి 3 సీట్లే. ఈసారి కేరళలో మార్పు వచ్చింది. మేము మేయర్ సీట్ను గెలుచుకున్నాం ఒకటి. రెండవది ఈసారి మాకు ఓటు శాతం కూడా పెరుగుతున్నది. నేను ఈ రోజు చెప్తున్నా మన హెచ్ఎం టీవీలో కేరళలో 100% బీజేపీ నెక్స్ట్ అధికారంలో వస్తుంది. ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ కూటమి ఒకటి, కాంగ్రెస్ కూటమి ఒకటి. వీళ్ళు ఇక్కడ ఏదైతే ఫైట్ చేస్తున్నారో కేంద్రంలో పోయినప్పుడు వీళ్ళ విధానాలు కూడా అక్కడ పోయి కలుస్తున్నారు. కాబట్టి దీన్ని మేము చాలా ప్రచారం చేస్తాము. అది జరుగుతున్నది కూడా ప్రచారం. వచ్చే ఎన్నికలలో కేరళలో మా బీజేపీ ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది కేరళలో.